మండలికి ఎందుకు వెళ్తున్నారు? రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు చరిత్ర తెలియంది కాదు. అంతకు ముందు సంవత్సరాల నుంచి చరిత్రలో ఏ విధంగా ప్రతిపక్ష హోదా తీసుకుని ఏ విధంగా ప్రభుత్వం మీద ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని గొడవలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసాము. మీకు ఇంత చరిత్ర తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎందుకు ప్రజల నుంచి గొంతు మీ వాయిస్ ని మీరు ఎందుకు వినిపించట్లేదు? మండలిలో అయితే ఎందుకు వినిపిస్తారు, అసెంబ్లీలో అయితే ఎందుకు వినిపించరు? దీనికి తేడా అదే అడుగుతున్నాను. మొదటి కూడా మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ అడిగాను. ఏమైనా అంటే ఇంకా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎవరిస్తారు? పోనీ మీరు చెప్పండి. సరే కూటమికి తెలియదు, మీరు చెప్పండి. ఇప్పుడు మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి మాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి మండలిలో వచ్చి ప్రశ్నిస్తున్నందుకు బాధ, లేక బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నందుకు బాధ, లేక జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తున్నందుకు బాధ, లేక అసెంబ్లీలో ప్రెస్ మీట్లు పెట్టేదేదో నిలదీసేదేదో అసెంబ్లీలో నిలదీయండి. మండలిలో ఏ విధంగా నిలదీస్తారు? అసెంబ్లీలో నిలదీయండి. మీరు అసెంబ్లీలో మాట్లాడండి, తప్పేముంది దాంట్లో? అధికార పక్షమే చెప్తుంది మీరు రండి, అసెంబ్లీకి రండి, మాతో గొడవ పడండి, మాట్లాడండి అని. ఇప్పుడు తల్లి శ్రీదేవి గారు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడారు ప్రభుత్వం తరపున. మీరు కూడా నాకు ఇచ్చిన సమయంలో మీరు ఎదురు ప్రశ్నలు వేసుకుంటా ఉంటే మా వర్షను మా గొంతు ఇక్కడే వినపడనివ్వట్లేదు. డిబేట్ లోనే మా వాయిస్ ఏంటో అమ్మా తల్లి వినపడుతుంది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మా వాయిస్ ఇప్పుడు ఒక గంట సేపట్లో ప్యానల్లో 5గురు ఉంటే 5గురు సరైన సమయాన్ని కేటాయించుకొని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ప్యానల్లో ఉన్నది నాకున్న సమయంలో నేనేం మాట్లాడాలో కూడా మీరే నిర్ణయించి మీరు మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎలా ఉందో అసెంబ్లీలో కూడా అలా ఉంటదనే కనీసం బయట డిబేట్లలో కూడా మీరు మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎక్కడ ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందో, ఎక్కడ మా ప్రశ్నలు వింటే జనాల్లోకి వెళ్తే ప్రజలు ఎక్కడ. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ కూడా మీకే అవకాశం ఇస్తున్నాము, మీరు మాట్లాడండి అని చెప్పి అవకాశం ఇస్తున్నాము. చెప్పండి, ఇప్పుడైనా ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా వద్దు వెంకటేశ్వర రెడ్డి గారు, వద్దు, ఇప్పుడు ఆన్సర్ చేయండి, ఇప్పుడు మాట్లాడండి. నేను ఆన్సర్ చేస్తున్నాను. ఓకే చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. కృష్ణ గారు ప్లీజ్ వెయిట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి, ఇప్పుడు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను క్లియర్ గా అడుగుతున్నానమ్మా, మేము క్లియర్ గా చెప్తున్నాం. మీకెందుకు సమయం ఇస్తామని ఒక్క మాట అనలేకపోతున్నారు? తగిన సమయం ఇస్తామని ఒక్క మాట ఎందుకు? కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఉన్న ప్రభుత్వం, కింద పైన డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న ప్రభుత్వం, మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇస్తే ఎందుకు భయపడుతున్నారు? ఇస్తామని ఎందుకు అనట్లేదు? ఇస్తామని అసలు ఎందుకు అనట్లేదు? సమయం ఇవ్వనన్నారా? ఎందుకు? వాళ్ళే అడుగుతున్నారు రండి మాట్లాడండి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు కూడా ఆన్సర్ అదే మాట్లాడుతున్నారు రండి అని. మరి ఇవ్వలేదని అంటారేంటి మీరు? గురుస్వామి గారు ఒక నిమిషం, దీనికి ఆన్సర్ అయింది చూద్దాం. గురుస్వామి గారు ఏంటి, టైం ఇవ్వనన్నారా మీరు? అసెంబ్లీకి వస్తే మాట్లాడడానికి టైం ఇవ్వనని చెప్పారా? సరే, ఇస్తామని ఒక మాట చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? సరే, ఆయన క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. గురుస్వామి గారు ఆన్సర్ చూద్దాం. ఒక నిమిషం గురుస్వామి గారు ఎందుకు టైం ఇవ్వట్లేదు? రైట్, టైం ఇవ్వనన్నారా అని అంటున్నారు కదా, దాని గురించి అడుగుదాము. అదొక్కటే ఆన్సర్ తీసుకుందాము. నేను మీ తరఫు నుంచి నేను అడుగుతున్నాను వాళ్ళని, ప్రతిపక్షం తరఫు నుంచి మీ తరఫు నుంచి నేనే అడుగుతున్నాను. ఓకే గురుస్వామి గారు, జస్ట్ ఓన్లీ వన్ ఆన్సర్, అదొక్క ఆన్సర్ చెప్పండి. మీరు టైం ఇవ్వనన్నారా? ప్రతిపక్షం మాట్లాడతామనంటే అసెంబ్లీకి రానివ్వట్లేదా? 1 minute. చేతగాక, వీళ్ళకి మాట్లాడడం చేతగాక, మాట్లాడే ధైర్యం లేక వీళ్ళు ఎన్ని వేషాలు. ఇందాక నాగార్జున గారు చెప్పారు, నాగార్జున గారు చెప్పినట్లు బిఎస్సి సమావేశానికి వచ్చి వీళ్ళు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు? మాకు ఇంత టైం కావాలి, మేము వస్తాము మాట్లాడతామని. ఇందాక నాగార్జున గారు చాలా బాగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఇంక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనిషికి 2 నిమిషాలు ఇచ్చిన 20 నిమిషాలు ఉంది కదా మీ టైము. టైం ఇవ్వనన్నారా మీరు? మా టైం బంగారంగా ఇస్తాం. ఓకే
చలో ఆన్సర్ ఓకే. టైం బంగారం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఆల్వేస్ ఆన్సర్ దొరికింది. ఆల్వేస్ ఇస్తానన్నారు, రమ్మనండి. ఇస్తానన్నారు. ఓకే, మీరు రమ్మనండి రెడీనా ఇప్పుడు? అసెంబ్లీకి. మీరు రెడీనా వెళ్ళడానికి? స్పీకర్ గారి మాటల నుంచి కన్ఫైన్ చేయాలి. గురుస్వామి గారు కాదు చెప్పాల్సింది, నేను కాదు చెప్పాల్సింది. అమ్మా శ్రీదేవి గారు ఇప్పుడు ఎక్కడ కన్ఫైన్ నువ్వు చేయాల్సింది అడగాల్సింది. స్పీకర్ గారు. స్పీకర్ గారు స్పీకర్ కూడా మాట్లాడారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, రండి అని అసెంబ్లీకి. ఎక్కడున్నారు మీరు? నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పాను. నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పాను. నువ్వు కాదు కదా అడిగేది, నువ్వు కాదు కదా అడిగేది, నువ్వు కాదు కదా అడిగేది. అడిగేది నువ్వు కాదు. సమావేశానికి వచ్చి మాకెంత టైం కావాలని చెప్పి అడగాలన్న ఆలోచన లేదా? ఏం మాట్లాడుతున్నావు చెప్పండి. అసెంబ్లీకి రావచ్చు, ఒక ఏం మాట్లాడాలో తెలుసుకోండి. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పి అడగాల్సింది నువ్వు కాదు. బిఎస్సి సమావేశానికి వచ్చి మాకెంత టైం కావాలని అడగండి, అప్పుడు సమాధానం వస్తుంది. నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పా. మీ పార్టీ తరపున నువ్వు అడిగావు, మా పార్టీ తరపున నేను సమాధానం చెప్పా. అంటే డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడంలో మీరు దిట్ట. ఆ విధంగా మాట్లాడితే కుదరదు. ఓకేనా? రాష్ట్రంలో జనాలు అందరూ చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారని. అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతావు, వైజాగ్ ఉక్కు అంటావు, ఆంధ్రలో హక్కు అంటావు. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? గురుస్వామి గారు, గురుస్వామి గారు టైం ఇద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు టైం ఇచ్చారు. ఆయన ఆపితే నేను మాట్లాడతాను. మాట్లాడండి. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నాను మేడం. స్పీకర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకే సమయం ఉంటది అని చెప్పేసి క్లియర్ గా స్పీకర్ గారు చెప్పారు. మా ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ సమయం అక్కడ వేస్ట్ చేసే బదులు ఈ రోజు సామాజిక మాధ్యమాలు గాని, సమాచార వ్యవస్థ గాని, డిజిటల్ మీడియా గాని చాలా ప్రజల్లోకి, సామాన్యుడి జేబులోకి వెళ్తున్నాయి కాబట్టి మేము చెప్పదలుచుకున్నది, ప్రజా సమస్యలు లేవనెత్తదలుచుకున్నది ఈ రోజు మేము ప్రెస్ మీట్ల ద్వారా వీటి ద్వారా సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తున్నాము, మా ప్రశ్నల్ని ప్రజలకు చేరవేస్తున్నాము. అల్టిమేట్ గా ప్రజలు రాబో ఎన్నికల్లో రిజల్ట్ తీసుకుంటారు తప్పితే ఎవరు మేము అసెంబ్లీకి వెళ్ళడం తప్ప రైటా, లేదు మేము ఇలా ప్రశ్నించడం కరెక్టా కాదా అనేది రాబో ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్య హక్కుల్ని మేము ఎలా ఉండాలి, మేము ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలనేది ఒక ప్రభుత్వం వచ్చి వాళ్ళు రూల్ చేసి మా వ్యక్తిగత స్వేచ్ఛని, వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా వాళ్ళు రూల్ చేసి పోంకరించి అధికారంతో ఇప్పుడు గురుస్వామి గారు కనుక గదాయించి మాట్లాడుతున్నారు చూడండి. అధికారం ఉందని గదాయించి మాట్లాడుతున్నారు చూడండి, ఏకవచనంతో మాట్లాడుతున్నారు చూడండి మాజీ సీఎం గారిని. అట్లా గదాయించి మాట్లాడేది ఆ అహంకారపు ధోరణి, అధికారం యొక్క దీన్ని మేము భరించే పరిస్థితుల్లో లేము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భరించే పరిస్థితుల్లో లేరు. మీరు ఇష్టానుసారంగా మీరు గదాయించితే, మా గొంతు నొక్కాలని చూస్తే, మా సమయాన్ని వృధా చేయాలని ఇలానే చేయాలని చూస్తే మేము భరించే పరిస్థితుల్లో లేము. మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం, మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ముందు ఎమ్మెల్యే